హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నేను ఎంతో ఎమ్మీగా టేస్టీగా మృదువైన గులాబ్ జామ్ చేసి చూపించబోతున్నానండి. చూడండి ఎంత మృదువుగా ఉందో గులాబ్ జామ్, నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలాగా. గులాబ్ జామ్ చేయడం ఎవరికి రాదు అనుకుంటారేమో, నాకు మాత్రం అస్సలు చేయడం వచ్చేది కాదండి. ఎన్నో ప్రయత్నాల తర్వాత నేను ఫైనల్గా సక్సెస్ అయ్యాను. పైనుంచి ఏ విధమైన క్రాక్స్ లేకుండా మృదువైన గులాబ్ జామ్ చేయడం ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చాలా చల్లటి ఐస్ క్రీమ్లో పైనుంచి ఈ గులాబ్ జామ్ వేసుకొని తింటే కూడా ఎమ్మీగా ఉంటుంది. నా ఫేవరెట్ డిష్ అండి ఇది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. నేను 200 గ్రాముల గులాబ్ జామ్ పిండిని తీసుకున్నానండి. అంటే ఎగ్జాక్ట్లీ ఈ గ్లాస్తో 2 గ్లాసులు వచ్చింది. నేను గ్లాసుల కొలత చెప్తున్నాను. అదే గ్లాస్తో 2 గ్లాసుల పంచదార వేసుకోవాలి. ఒక వెడల్పాటి బౌల్లో 4 గ్లాసుల నీళ్ళని పోసాను. నేను పోసి ఒకసారి ఇలా తిప్పుకొని పంచదార అంతా కరిగిపోయిన తర్వాత కొంచెం యాలకులు వేసాను. వేసి చిటికెడు ఉప్పు వేసుకున్నాను. వేసుకొని ఒకసారి ఫైన్గా మిక్స్ చేశాను. ఒక 2-3 డ్రాపులు నిమ్మకాయ రసం పిండుకొని ఒక పావు గంట తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. 2 గ్లాసుల గులాబ్ జామ్ పిండికి వచ్చేసి ఒక అర గ్లాస్ నీళ్ళని తీసుకున్నానండి. నీటి మెజర్మెంట్ పర్ఫెక్ట్గా అర గ్లాస్ సరిపోతుంది. ఈ నీళ్ళని కొంచెంగా పోసుకుంటూ పైన మునివేళ్ల మీద కలుపుకోవాలి. ఎప్పుడు పిండి కూడా గట్టిగా ప్రెస్ చేయకూడదు. గట్టిగా ప్రెస్ చేసామంటే గులాబ్ జామ్లు మనకి హార్డ్గా వచ్చేస్తాయి. ఎంతసేపు కలిపినా మనం పైనే కలుపుకోవాలి. చూడండి, హాఫ్ గ్లాస్ వాటర్ ఎగ్జాక్ట్లీ సరిపోయింది. మీరు ఏ గ్లాస్ అయితే మెజర్మెంట్ తీసుకున్నారో దాంతోనే ఇవన్నీ కూడా కొలుసుకోండి. కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పైన ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం ఒక పావు గంట సేపు. ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. పావు గంట తర్వాత చూడండి ఎంత చక్కగా మనకి ఫార్మేట్ అయిపోయిందో. కొంచెం తీసుకొని చిన్న ఉండలు అరచేతిలో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఒకసారి ఇట్లా లైట్గా ప్రెస్ చేసి తర్వాత బాల్ చేశారంటే మీకు క్రాక్స్ లేకుండా వస్తాయి. చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా బాల్ పెట్టుకొని ఒకసారి ప్రెస్ చేశాను. ప్రెస్ చేసి బాల్ చేసుకుంటున్నాను. అన్ని ఈక్వల్ సైజ్ బాల్స్ని ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. నేను ఇంకా కొంచెం ఉంది అనగా నేను నూనె కాగడానికి పెట్టేశానండి. కొంచెం నూనె పోసుకొని కాగడానికి పెట్టేసి ఆ నూనె కాగేలోపు మిగతాది కూడా నేను బాల్స్ చేసేసుకున్నాను. మొత్తం ఒక 45 నుంచి 47 వచ్చినాయండి నాకు. జాగ్రత్తగా చేసుకుంటే ఒక 50 గులాబ్ జాముల వరకు వస్తాయి ఒక 200 గ్రాముల పిండికి. నేను చూపించిన సైజులో అయితే మీకు 200 గ్రాముల గులాబ్ జామ్ పిండికి 48 నుంచి 50 గులాబ్ జాములు వస్తాయండి. ఇంకా పెద్దగా చిన్నగా చేసుకుంటే దాన్ని బట్టి మీరు ఎన్ని వస్తాయో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీడియం ఫ్లేమ్లో వేడైన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని గులాబ్ జాములన్నీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కంటే కూడా ఎక్కువగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి తెల్లగా తీసేసామంటే షుగర్ సిరప్లో మెల్ట్ అయిపోతుంది గులాబ్ జామ్. చూడండి, కలర్ మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మొత్తం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. చల్లారిన షుగర్ సిరప్లో ఇవన్నీ కూడా వేసేద్దామండి. సిరప్ వేడివేడిగా ఉన్నప్పుడు వేయకూడదు గులాబ్ జాములు. ఈ గులాబ్ జాములు అన్నీ కూడా షుగర్ సిరప్లో ఒక అరగంట నాననిద్దామండి. మూత పెట్టి పక్కకు పెట్టేద్దాము. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ లాగ్స్ అన్నీ కూడా మీ ముందు ఉంటాయి. మిగిలిన గులాబ్ జామ్ సిరప్లో నేను గోధుమ పిండి వేసి ఒకసారి గ్రైండ్ చేసి ఈ బ్యాటర్ రెడీ చేసుకొని ప్యాన్ కేక్స్ వేసానండి. నేతితో వేసాను. చాలా టేస్టీగా ఉన్నాయి. నెక్స్ట్ డే పాపకి స్కూల్కి ఇవే పెట్టాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.